అపరాల సాగు అగచాట్ల పాలు. రైతును వంచిన చంద్రబాబు సర్కార్. కొనుగోలు కేంద్రాలు కంటి తుడుపు చర్యలేనా? నిబంధనల పేరుతో కొర్రీలు. దళారుల దోపిడీ, ప్రభుత్వం మౌనం. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వ పాలనలో అన్నదాతల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ముఖ్యంగా పెసర, మినుము వంటి అపరాల సాగు చేసిన రైతులు పండించిన పంటను అమ్ముకోలేక కంటతడి పెడుతున్నారు. అండగా నిలవాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిబంధనల పేరుతో రైతుల గొంతు కోస్తుంటే బీసీవై పార్టీ రైతు పక్షపాతిగా పోరాటానికి సిద్ధమైంది. మార్క్ఫెడ్ ద్వారా అపరాల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేసి 16 రోజులు దాటింది. ఇప్పటికీ ఒక్క గింజ కూడా కొనలేదు. దీంతో పంట చేతికొచ్చినా అమ్ముకోలేక, నిల్వ చేసుకోలేక రైతులు నష్టపోతున్నారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయానికి నిబంధనలే రైతుల పాలిట గుదిబండలా మారాయి. సాధారణంగా వరి సాగు తర్వాత అపరాల సాగు చేస్తారు. పెసర, మినుము పంటలో అక్కడక్కడ ధాన్యం గింజలు కనిపించడం సహజం. దీంతో దాంట్లో ధాన్యం గింజలు కనిపించినా తిరస్కరిస్తున్నారు అధికారులు. ఇక అపరాల నాణ్యత ప్రమాణాలు పరిశీలించి డబుల్ ఫిల్టర్ జల్లెడ వేసి గ్రేడింగ్ చేశాకనే పంటను తీసుకుంటామంటున్నారు అధికారులు. పైగా కొండ పంటను జాతీయ గోదాము సంస్థ నిపుణులు వచ్చి పరిశీలించాలి. అవి గోదాముల్లో నిల్వ చేసేందుకు పనికొస్తాయా, రావా అన్నది నిర్ధారించాలి. బట్ ఆ నిపుణులు సకాలంలో రారు. పైగా డబుల్ ఫిల్టర్ జల్లెడలు ఎక్కడా అందుబాటులో లేవు. చేసేది లేక ప్రైవేట్ వ్యక్తులకు పంట అమ్ముకుంటున్నారు రైతులు. క్వింటా పెసరకు ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర 8,768 రూపాయలు. ఇక మినుము పంటకు 7,800 రూపాయల మద్దతు ధర ఇస్తుంది. కానీ ప్రైవేట్ వ్యాపారుల దగ్గర క్వింటా పెసర 7,100 రూపాయలు, మినుముకు 6,900 రూపాయలు మాత్రమే దొరుకుతుంది. రైతుల చెమట చుక్కకు తగిన విలువ దక్కే వరకు బీసీవై పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుందనే భరోసా ఇస్తుంది. అధికారుల నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అండగా నిలబడతామని బీసీవై పార్టీ హామీ ఇస్తుంది.